మీ కొడుకుని మీరే చంపేయండి. ఈ మాట అన్నది ఏ శత్రువు కాదు, ఏకంగా సుప్రీంకోర్టే ఒక నిస్సహాయ తండ్రితో ఈ మాట చెప్పింది. 2013లో హరీష్ అనే ఒక అబ్బాయి బిల్డింగ్ 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. దీనివల్ల అతని బ్రెయిన్ కి హెవీ ఇంజురీస్ అయినాయి. కదలలేడు, మాట్లాడలేడు. కేవలం మిషన్ సైన్ పైప్ల సాయంతో ఇన్నాళ్ళు అతని ఊపిరి ఆడుతూ వచ్చింది. నా కొడుకును ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించండి అంటూ ఆ తండ్రి ప్రతి కోర్టు మెట్లెక్కిండు. ఢిల్లీ హైకోర్టు దీనికి ఒప్పుకోలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఒక హిస్టారిక్ తీర్పిచ్చింది. గౌరవంగా జీవించే హక్కుతో పాటు గౌరవంగా మరణించే హక్కు కూడా ప్రతి మనిషికి ఉంటుంది. బతుకుతాడన్న ఆశ ఏమాత్రం లేనప్పుడు బలవంతంగా ప్రాణాలతో ఉంచడం సరైనది కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇప్పుడు హరీష్ శాశ్వతంగా కన్ను మూసిండు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ డెసిషన్ కరెక్టేనా కాదా కామెంట్ చేయండి.